హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వీలాగ్స్. మరి ఈరోజైతే అండి శ్రావణ మాసంలో అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చేసాను. సో మరి మనం జనరల్గా శ్రావణ శుక్రవారాల్లో వాయినాలు ఇస్తూ ఉంటాం కదండి. ఆ వాయినాలప్పుడు మనం బ్లౌజ్ ముక్కలు ఇస్తూ ఉంటాం. మరి ఈ బ్లౌజ్ ముక్కలు డైరెక్ట్గా అలానే ఇవ్వకుండా కాస్త వెరైటీగా మనం ఒక ఫోల్డింగ్స్ అనేవి చేసి ఇచ్చామంటే చాలా అందంగా ఉంటాయండి. మరి ఆ ఫోల్డింగ్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. టోటల్గా అయితే అండి నేను 4 ఫోల్డింగ్స్ అనేవి చూపిస్తాను. మరి ఫస్ట్ ఫోల్డింగ్ ఏంటనేది చూసేద్దాం. సో ముందుగా అయితే అండి ఈ విధంగా స్క్వేర్ షేప్లో మనం ఫోల్డ్ చేసి పెట్టుకుందాం. ఇక ఆ తర్వాత కార్నర్స్ని ఈ విధంగా ట్రయాంగులర్గా మడుస్తూ ఉండాలండి. చూశారు కదా, 4 సైడ్లు మనకి 4 ట్రయాంగిల్స్ లాగా వస్తాయి కదా. ఈ మోడల్ని క్లచ్ మోడల్ అంటామండి. ఈ క్లచ్ మోడల్లో మనం ఫోల్డ్ చేసి మనం ఈ బ్లౌజ్ని గిఫ్ట్గా ఇచ్చామంటే చాలా అందంగా ఉంటుంది. మరి అది పూర్తిగా మనం ఇప్పుడు చూద్దాము. సో ఈ విధంగా ఫోల్డ్ చేశాక ఈ కార్నర్లో ఆ కార్నర్లో ఫస్ట్ అయితే అండి మొదటి కార్నర్లో మనం బ్యాంగిల్ అనేది పెట్టి కాస్త ఫోల్డ్ చేసి మనం ప్లాస్టర్ అనేది వేసుకుందాం. తర్వాత ఇటు సైడ్ ఉన్న కార్నర్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టామంటే మనకి ఒక క్లచ్కి హోల్డింగ్ లాగా ఉంటుందండి. ఆ తర్వాత మనం పసుపు, కుంకుమ, ఇక పువ్వులు, ఆకు, వక్కలు అన్నీ ఈ విధంగా ఇక్కడ పేస్ట్ చేసేసి మనం ఒక ప్లాస్టర్తో ఈ విధంగా ఇచ్చామంటే కాస్త వెరైటీగా మనకి చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకొక టైప్ ఆఫ్ ఫోల్డింగ్ అనేది చూసేద్దాం. ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కార్నర్ని ఈ విధంగా మర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పీస్ని ఈ విధంగా లోపలికి పెట్టి ఫోల్డ్ చేయాలండి. ఆ తర్వాత ఇంకొక పీస్, ఈ విధంగా 3 ఫోల్డింగ్స్ అనేవి చేశాక రివర్స్లో ఆ పక్కకి తిప్పుకొని మనం ఇటువైపు నుంచి ఒక ఫోల్డింగ్ చేసి ఇక అటువైపు నుంచి ఒక ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్స్లోకి ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసేసామంటే ఫ్రంట్ సైడ్ తిప్పామంటే మనకి 3 లేయర్స్ అనేవి వచ్చేస్తాయండి. అంటే 3 పాకెట్స్ లాగా వస్తాయి. ఇది పాకెట్ మోడల్ అండి. ఈ పాకెట్స్ లాగా వచ్చిన దాంట్లో మనము పువ్వు, ఆకులు, వక్కలు, ఇక పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి ముత్తైదువులకి ఇచ్చామంటే చాలా అందంగా ఉంటుంది. సో మరి ఈ రెండైతే మీరు చూశారు కదండి. ఇక మూడవది కూడా చూద్దాం మనం ఇప్పుడు. సో ఇలాగ మీరు ట్రై చేశారంటే వెరైటీగా ఉంటాయి, ఇక అందంగా కూడా ఉంటాయి. సో మరి థర్డ్ టైప్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అండి ఈ బ్లౌజ్ పీస్ని మనం స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని డయాగ్నల్ షేప్లో సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మరొకసారి ఫోల్డ్ ఈ విధంగా చేసుకున్నామంటే ఇంకొక డయాగ్నల్ షేప్ అనేది మనకు వస్తుంది. ఆ తర్వాత ఈ కార్నర్ ఆ కార్నర్ ఈ విధంగా పైకి మడుచుకోవాలి. ఇక కింద వచ్చేది ఈ పైన మడుచుకున్న దాని కిందకి ఈ విధంగా కొంచెంగా లోపలికి పెట్టేసి మళ్ళీ పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసామంటే ఇక అటువైపు తిప్పాక మనం ఈ కార్నర్ని ఈ విధంగా మడుచుకోవాలి. ఇక ఆ కార్నర్ని కూడా ఈ విధంగా మడుచుకొని ఆ లోపలికి పెట్టేసి అక్కడ ఒక పిన్ అనేది మనం గుచ్చేసుకున్నామంటే అండి ఊడిపోకుండా ఉంటుంది. ప్లాస్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక తర్వాత ఫ్రంట్ సైడ్కి తిప్పి ఈ విధంగా అటు ఇటు ఇలా పెట్టామంటే కాస్త ఒక బనానా డిజైన్ లాగా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా బనానా డిజైన్ అనేది ఫామ్ అయిపోయింది కదా. దాంట్లో మనం ఆకు, వక్కలు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వు ఇవన్నీ పెట్టామంటే ఇది ఫోల్డింగ్ కూడా కాస్త వెరైటీగా చాలా అందంగా ఉంది కదండి. మరి 3 ఫోల్డింగ్స్ అనేవి చూసాం కదా. సో మరి ఈ విధంగా మీరు ఈసారి ట్రై చేసి చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు అన్ని ఫోల్డింగ్స్ అర్థమైపోతాయి. ఇక 4th ఫోల్డింగ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అండి ఇప్పుడు మనం ఈ థ్రెడ్స్ అనేవి కనిపించకుండా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. ఫస్ట్ ఆ ఎండ్ ఈ ఎండ్ అనేది ఈ విధంగా మడుచుకొని ఇక ఇటువైపు కూడా ఈ దారాలు కూడా కనిపించకుండా అది కూడా ఈ విధంగా ఇటు తిప్పి మళ్ళీ 2 ఫోల్డింగ్ చేసి మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక ఇంత విడ్త్ అనేది వచ్చింది కదా, దీనికన్నా ఇంకొంచెం సన్నగా రావడం కోసం మళ్ళీ ఇంకో 2 ఫోల్డింగ్ వేసామంటే మనకి కాస్త సన్నగా అనేది వస్తుంది కదండి. ఈ విధంగా వచ్చాక ఈ ఎండ్ నుంచి ఒక బ్యాంగిల్, ఆ ఎండ్ నుంచి ఒక బ్యాంగిల్ లోపలికి పంపించాలి. ఇక లోపలికి పంపించాక ఈ విధంగా కొంచెం ఈ విధంగా చేసుకోవాలండి. అక్కడ పిన్ పెట్టేసుకున్నామంటే ఊడిపోకుండా ఉంటుంది. లేదంటే ఇక మనం సెల్లో టేప్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిన్స్ పెట్టేశానండి. 2 సైడ్లు పిన్స్ పెట్టేసి ఇప్పుడు మనం సెంటర్కి ఫోల్డ్ అనేది చేసేస్తాం. ఫోల్డ్ చేసామంటే ఈ బ్యాంగిల్స్ వచ్చి మనకి పట్టుకునేదానికి వీలయ్యేలాగా ఫోల్డింగ్ లాగా ఉంటాయండి. ఇక సెంటర్లో ఈ బ్లౌజ్కి మనము ఏం చేస్తామంటే ఒక డోరీ లాగా గోల్డ్ కలర్ది టై చేస్తాం. ఇక ఈ విధంగా టై చేశాక మనం ఇక్కడ మనకి ఈ డోరీలో మనం పసుపు, కుంకుమ, ఆకు, వక్క, పువ్వు అన్నీ మనం
ఈ డోరీలో పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. ఒక వెరైటీ గిఫ్ట్ లాగా కూడా ఉంటుంది. మరి మీకు కూడా ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ 4 ఫోల్డింగ్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. మరి ఆలస్యం ఎందుకు, ఈ శుక్రవారం రోజు మీరు ఈ విధంగా ట్రై చేసి ముత్తైదువులకి వాయనంగా ఇవ్వండి. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.